ప్రభునందు ప్రేమించబడిన ప్రియ దేవుని సంగమా, ప్రభు నామం పేరట మీ అందరికీ నా శుభాలు ప్రకటిస్తున్నాను. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మీరు బలపడుచున్నారని, ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, ఈరోజు మీకు తెలియజేసినటువంటి అంశము ఏంటని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, మొట్టమొదటిగా విషయం ఏంటంటే, మీరు మాకు అందించిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాల చెంత మీ ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఉంచుతున్నాం. మీరు ఎటువంటి భయాలు కానివ్వండి, ఎటువంటి బాధలు కానివ్వండి, సందేహాలు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మీ ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి జవాబును అనుగ్రహించి మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు చేర్చి నిలబెట్టి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. మరి అంశంలో కనుక మనం అడుగు పెట్టినట్లయితే, మనకు పరలోక రాజ్యము ఎలా అనుగ్రహింపబడుతుంది? మనకు పరలోక రాజ్యము ఎలా అనుగ్రహింపబడుతుంది అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు మన జీవితంలో జరిగే విషయాలే కాకుండా మన ఇహలోక సంబంధమైన కార్యాలు వాటినే మనం చూసుకోకుండా క్రైస్తవ జీవితం అనే ఒక అంశం కూడా మనలో ఉంది అన్న ఒక విషయం మనం మర్చిపోకూడదు. పిల్లరా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనలో చాలామంది క్రైస్తవులుగా జీవిస్తున్న చాలామంది దేవుడు అన్న ఒక అంశాన్ని మర్చిపోయారు. అంటే వారి జీవితంలో వారెంత గొప్పవారైనప్పటికీ అదంతా వారి స్వయం కృషి వల్ల జరిగింది, సొంత శక్తి ద్వారా వాళ్ళు సంపాదించుకున్నారు అన్న ఒక భ్రమలో వాళ్ళు బతుకుతున్నారు. పిల్లారా, అంటే సహించని వారిగా ఉన్నారు. సహించని వాడు ఎప్పుడు కూడా దేవుని రాజ్యానికి అర్హుడు కాదు. సహించని వాడు ఎవరు కూడా దేవుని రాజ్యానికి అర్హుడు కాదు. ఇంతకీ వీళ్ళు ఏం సహించడం లేదు? దేవుడు వారి జీవితంలో కార్యం జరిగిస్తున్నాడు, దేవుడు వారి జీవితంలో డబ్బులు అనుగ్రహించాడు, దేవుడు వారి జీవితంలో వారికి ఎలా జీవించాలో అన్న ఒక పద్ధతి నేర్పించారు, దేవుడు వాళ్ళ జీవితంలో ముఖ్య అంశం అన్న ఒక మాట వారు సహించలేకపోతున్నారు. అయితే సహించలేకపోవడం, సహించడం, ఈ రెండు విషయాలకి మనం అర్థం తెలుసుకున్నాం. పిల్లరా, పరలోక రాజ్యం అని అంటే ఆ ఒక దారిలోకి మనం ఎంటర్ అవ్వాలంటే, ఆ పరలోక రాజ్యం అన్న దారిలోకి ఎంటర్ అవ్వాలంటే రక్షణ అన్న ఒక కిరీటాన్ని మనం పొందుకోవాలి. పిల్లారా, రక్షణ అన్న ఒక కిరీటాన్ని మనం పొందుకోవాలి. ఈ రక్షణ అన్న కిరీటం ఎలా అనుగ్రహింపబడుతుంది అంటే, కొన్ని సమయాల్లో సహించకూడదు, కొన్ని సమయాల్లో సహించాలి. కొన్ని సమయాల్లో సహించకూడదు, కొన్ని సమయాల్లో సహించాలి. అయితే ఆ సహించకూడని సమయాలు ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, మీ ముందు ఒక తప్పు జరుగుతున్నట్లయితే మీరు సహించకూడదు, మీ ముందు ఒక పాపం జరుగుతున్నట్లయితే మీరు సహించకూడదు, మీకు తెలిసి ఒక తప్పు జరుగుతున్నట్లయితే మీరు సహించకూడదు. మీకు తెలిసిన పని ఎవరన్నా గనక దేవుణ్ణి దూషించినట్లు కానివ్వండి, దేవుణ్ణి అవమానపరిచినట్లు కానివ్వండి, లేదంటే దేవుణ్ణి నిందిస్తున్నట్లు కానివ్వండి, దేవుడు మా జీవితంలో ఎటువంటి మంచి చేయలేదు, దేవుడు మా జీవితంలో ఎటువంటి మంచి చేయలేదు అని అంటున్న ప్రతి ఒక్కరు కూడా సహించకుండా మీరు సమాధానం ఇచ్చేవారిగా ఉండాలి. పిల్లారా, సహించకుండా, ఈ విషయాల్లో మనం సహించకుండా ఉండాలి. అయితే మన జీవితంలో మనం ఏ విషయాల్లో సహించకుండా ఉన్నామంటే, దేవుడు మన జీవితంలో డబ్బులు అనుగ్రహించాడు, దేవుడు మన జీవితంలో పేరు ప్రఖ్యాతులు అనుగ్రహించాడు, దేవుడు మనకు ఎలా బ్రతకాలి అన్నది నేర్పించాడు అని అంటే కొంతమంది సహించరు. దేవుడు ఉంది, మేము కదా సంపాదించుకున్నాం. నిజంగా సహించిన వారు కొంతమంది ఉన్నారు. మేము కదా సంపాదించుకున్నాం, దేవుడు అన్యాయస్తుడు. ఎందుకంటే మా బంధువుల్లోనే చాలామంది మాట అన్నవారు ఉన్నారు. మా బంధువుల్లో అంటే క్రైస్తవులు, మా బంధువుల్లోనే చాలామంది మాట అన్నవారు ఉన్నారు. దేవుడు అన్యాయస్తుడు, దేవుడు మా జీవితంలో ఏం చేయలేదు, దేవుని వల్ల మా జీవితంలో మాకు వచ్చింది ఏం లేదు, వాళ్ళన్న మాటలు. కానీ అసలు విషయం, వారు నిజముగా దేవుని వల్ల ఎంతో ఆశీర్వదింపబడిన విషయం వారికి అర్థం కావడం లేదు. ఎందుకంటే వారు సహించలేకపోతున్నారు. దేవుడు వారి జీవితంలో కార్యం జరిగిస్తున్నాడు అన్న ఒక మాటను వారు సహించలేకపోతున్నాడు. వారు నిజముగా సహించకుండా ఉండాల్సింది ఎక్కడ? దేవుణ్ణి ఏదన్నా అంటే సహించకూడదు, దేవుణ్ణి తప్పు మార్గంలో బోధిస్తుంటే సహించకూడదు, దేవునికి హేయమైన ఏ పని నీ కళ్ళెదురుగా జరుగుతున్నా సహించకుండా సమాధానం చెప్పాలి, సహించకుండా ఎదుర్కోవాలి, సహించకుండా తప్పుని ఆపాలి. ఈ విషయాల్లో మనం సహించకుండా ఉండాలి. పిల్లారా, అయితే సహించాల్సింది ఎప్పుడు?
అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ విషయాన్ని గూర్చి ఏ ఒక్క శ్రమని సహించాలి, ఏ ఒక్క శ్రమను మనం సహించాలి? నీతి నిమిత్తం మనకు హింస కలిగినప్పుడు ఆ హింసను సహించాలి. దేని నిమిత్తం? నీతి నిమిత్తం. నీతి మన జీవితంలో ఎవరిని చూసి నేర్చుకోవాలి? యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే. ఆయన్ని చూసి మాత్రమే మనం నీతి నేర్చుకోవాలి పిల్లారా. ఎందుకంటే ఆయనే నీతి కాబట్టి, నీతి ఆయన కాబట్టి. నీతి అన్న ఒక పదం నాకు తెలిసినంత వరకు యేసయ్య అన్న ఒక పదంలోంచి పుట్టిందేమో. ఆయన జీవితాన్ని గనక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన సహించిన బాధలు, ఆయన సహించిన మాటలు, ఆయన సహించిన నిందలు, ఆయన సహించిన దెబ్బలు, ఆయన సహించిన ప్రతి ఒక్క దాని యందు కూడా మన శ్రమలు, మన బాధలు, మన కష్టాలు, మన కన్నీరు, ఇవన్నీ కూడా పెద్దగా అనిపించదు పిల్లారా. మీరు ఒకరోజు ఒంటరిగా ఎక్కడైనా కూర్చున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభులు వారు సహించడంతో పోల్చుకుంటే నా జీవితంలో వచ్చే శ్రమలు ఒక శ్రమలా అనిపిస్తాయి. నాకేదో అనిపించినట్టు మీకు చెప్పడం లేదు, కానీ మీ సొంతంగా మీరు ఆలోచించండి. మీ సొంతంగా మీరు ఒకసారి ధ్యానం చేసుకోండి. దాన్ని ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చూసుకున్నట్టయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు అంటే, నీతి నిమిత్తం అంటే మన జీవితంలో మనకు నీతి నిమిత్తం మనం ఎప్పుడు హింసింపబడతాం? దేవుని కొరకు పోరాడినప్పుడు, దేవుని కొరకు పరిగెత్తినప్పుడు, దేవుని మాటలను మనం చెప్తున్నప్పుడు అనేక మంది అన్యజనులైనా కానివ్వండి, లేదంటే ఇష్టం లేని వారైనా కానివ్వండి, దేవుని మీద నమ్మకం లేని వారైనా కానివ్వండి, వాళ్ళు వచ్చి మనల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తారు, మనల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు, మనల్ని కొడతారు కూడా, తిడతారు, అవమానం చేస్తారు. అయితే దేవుని కొరకు పనిచేసే ప్రతి ఒక్కరు కూడా హింసింపబడ్డారు అంటే, దేవుని పని చేస్తూ చేస్తూ హింసింపబడ్డారంటే, దేవుని పనిలో ఉండి అవమాన పాలయ్యారని అంటే, వారు సహించిన వారితో మనం పోల్చొచ్చు. వారు సహించిన వారు అంటే హింసని సహించారు. నీతి వలన కలిగిన హింసను వారు సహించారు కదా. అక్కడ ఆ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతి నిమిత్తం వచ్చిన ఆ హింస ఏదైతే ఉందో ఆ హింసను వాళ్ళు సహించారు మన జీవితంలో. అయితే మన జీవితంలో మనం ఏది సహించకూడదు? పాపాన్ని సహించకూడదు. మన జీవితంలో దేన్ని సహించకూడదు? దేవునికి హేయమైన కార్యములను సహించకూడదు. ఈ విషయాల్ని మాత్రమే మనం సహించకుండా ఉండాలి ప్రియులారా. నీతి నిమిత్తం మనకు హింస అనుగ్రహింపబడినప్పుడు, ఎదురొచ్చినప్పుడు హింస, దాన్ని తప్పకుండా మనం సహించాలి. దేవుని బిడ్డలుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎదిరించేదానికి అర్హత లేదు, బెదిరించేదానికి అర్హత లేదు, ఒక మాట తిరిగి వారిని అనేదానికి అర్హత లేదు, వారి మీద చెయ్యి ఎత్తేదానికి అర్హత లేదు. ఎంత హింస మనకు ఎదురొచ్చినా సరే, మనల్ని ఎంతమంది చంపాలని చూసినా సరే, ఎంతమంది కొట్టాలని చూసినా సరే, మనల్ని ఎంతమంది హతమార్చాలని చూసినప్పటికీ ఆ హింసని మనం సహించాలి. తిరిగి వారిని ఒక మాట కూడా మనం అనకూడదు, ఎందుకంటే దేవుని బిడ్డలం కాబట్టి. దేవునికి ఏమైన కార్యములు ఏవి కూడా మనం సహించకూడదు. అంతే తప్పనిస్తే దేవుని కార్యము ఏదైనా కూడా సహించి మనం ఆ ఒక పనిలో దిగాలి, ఆ పనిలో ముందు కొనసాగిపోవాలి ప్రియులారా. అయితే ఈ పరలోక రాజ్యము విషయానికి గనక మనం వచ్చినట్లయితే, రక్షణ ఉన్న ఒక విషయానికి మనం అర్థం తెలియాలి ప్రియులారా. ఆ ఒక విషయానికి మనకు అర్థం తెలిసినట్లయితే, ఈ పరలోక రాజ్యం మనం ఎలా దాంట్లో అర్హులం అవుతాం అన్న ఒక విషయం కూడా మనకు తెలుస్తుంది. అది ఇదే మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 13వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. అంతం వరకు అంటే మన జీవితం ఏదైతే ఉందో అది ముగింపు వరకు. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. రక్షింపబడడం అంటే పరలోక రాజ్యానికి అర్హులు అవడం. అంటే పరలోక రాజ్యంలోకి మనకి ఎంట్రీ దొరుకుతుంది అన్నమాట. దానివల్ల సహించడం వల్ల సహించాలి. అంతం వరకు సహించాలి. దేవుని బిడ్డల ప్రతి ఒక్కరు కూడా అంతం వరకు అవమానాలు సహించాలి, నిందలు సహించాలి, హింసను సహించాలి, దెబ్బలాటలను సహించాలి, మాటలను సహించాలి, చూపులను సహించాలి, క్రియలను సహించాలి, ప్రతి ఒక్క దాన్ని సహించాలి. అణిగి మణిగి జీవించాలి. అణిగి మణిగి జీవించడం అంటే
తప్పు జరుగుతున్నప్పుడు కాదు. అణిగి మణిగి జీవించడం అంటే దేవునికి హేయమైన పనులు జరిగినప్పుడు కాదు. అణిగి మణిగి జీవించడం అంటే దేవుని వాక్యం తప్పుగా బోధిస్తున్నప్పుడు కాదు. దేవుని వాక్యం అంటే కేవలం ఆదరణే అని చెప్పి మిమ్మల్ని మభ్య పెడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎదిరించేదానికి అవకాశం ఉంది. దేవుని వాక్యం అంటే కేవలం ఆదరణే కాదు. మన జీవితంలో అవును నిజం 100కు 100% మన జీవితంలో ఆదరణ మనకు అనుగ్రహించింది దేవుని వాక్యం మాత్రమే. కానీ దేవుని వాక్యంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మన జీవితంలో నిజాయితీగా ఎలా బతకాలన్న విషయం ఉంది. మన జీవితంలో పాపం చేయకుండా బతకాలన్న విషయం ఉంది. మన జీవితంలో జీవ కిరీటానికి మనం అర్హులం ఎలా అవుతాం ఆ ఒక్క అంశం ఉంది. కేవలం ఆదరణ ఒక్కటే కాదు ప్రియులారా. దేవుని వాక్యం అంటే అనేక విషయాలు ఉన్నాయి. దేవుని వాక్యం అంటే అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని వాక్యం అంటే అనేక అంశాలు ఉన్నాయి. దేవుని వాక్యం అంటే అనేక దారులు ఉన్నాయి. దేవుని వాక్యం అంటే అనేక హింసలు ఉన్నాయి. దేవుని వాక్యం ప్రకటిస్తే అనేక హింసలు మనకు అపవాది తీసుకొస్తారు మన జీవితంలోకి. వాటిని సహించాలి. కేవలం ఆదరణ ఒక్కటే దేవుని వాక్యం కాదు. ఆదరణ ఒక్క వాక్యం మనకు వినుకుంటా వెళ్ళినట్లయితే మనం ఒక రోజుకి మన హృదయం గట్టిపడదు. దేవుని వాక్యంలో ఈ ఒక్క అంశాలన్నింటినీ మనం నేర్చుకునే వారంగా ఉండాలి. ప్రకటించడానికి మనం వెళ్ళినప్పుడు అంతము వరకు ఎటువంటి శ్రమ మనం ఎదుర్కొన్నప్పటికీ దానిని మనం సహించేవారిగా అప్పుడు మనకి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రక్షణ ద్వారా పరలోక రాజ్యంలోకి మనకు స్థానం దొరుకుతుంది. పిల్లరా, దేవుని వాక్యాన్ని ఒకటే దారిలో చూసేదానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడు ఒకటే దారిలో దేవుని వాక్యం కాదు, అనేక దారులు ఎందు దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించవచ్చు. కేవలం మన జీవితంలో శ్రమలు ఉన్నాయి దానికి వరకే దేవుని వాక్యం, మన జీవితంలో కష్టాలు ఉన్నాయి దాని వరకే దేవుని వాక్యం, మన జీవితంలో బాధలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి మనిషి అన్న ప్రతి ఒక్కరికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. నేను ఒప్పుకుంటాను అది. నా జీవితంలో కూడా ఈ రోజు పరిస్థితులు అనుకూలంగా ఉన్నది లేదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అన్ని అంశాలు ఉన్నాయని నేను తెలుసుకున్నానో నా జీవితం మారింది. పిల్లారా, మీ జీవితం కూడా మారుతుంది, తప్పకుండా మారుతుంది. అవసరం వస్తేనే దేవుడు, కష్టం వస్తేనే దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని పిల్లారా, మన జీవితంలో నిజముగా పరలోకము ఎలా అనుగ్రహింపబడుతుంది అని అంటే రక్షణ ద్వారా. రక్షణ అంతము వరకు సహించువాడెవడో వారికి రక్షణ అనేది అనుగ్రహింపబడుతుంది. రక్షణ ద్వారా పరలోకం అనేది మనకు అనుగ్రహింపబడుతుంది. ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో మీరు నిజముగా పరలోకము కొరకు పని చేసేవారిగా ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మీ అందరికీ అనుగ్రహించి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతనంలో ఒక మేలును కనికరంను చూపించి దేవుడా, అత్యున్నతిరా ఉన్నతిరా ఉన్నవన్ననవడం దేవా, నీకే వందనాలు స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అల్ఫా ఒమేగా నా దేవా, మమ్మల్ని కాపాడే దేవా, నడిపించే దేవా, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవా, నీకే స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ప్రియ బిడ్డను, ప్రియ కుటుంబాలు నా తండ్రి. అయినా ఈరోజు నా తండ్రి మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి పరలోకం నా తండ్రి మాకు ఎలా అనుగ్రహింపబడుతుంది నా తండ్రి. సహించిన వారెవరో వారికి రక్షణ అనుగ్రహింపబడుతుంది అని నీవు సెలవిచ్చిన రీతిగా ఆ రక్షణను పొందుకొని మాకు మా జీవితంలో నా తండ్రి పరలోక రాజ్యానికి మేము అర్హులమయ్యేదానికి నీ కృపని భాగ్యాన్ని మాకు ప్రసాదింప చేయమని వేడుకొంటున్నాను నా తండ్రి. మా జీవితంలో నా తండ్రి అనేక శ్రమలు మాకు ఎదురైన నా తండ్రి, శ్రమలని నా తండ్రి ఎదుర్కొనేదానికి నీ శక్తిని మాకు అనుగ్రహించి మనం వేడుకొంటున్నాను నా తండ్రి. ఈరోజు నా తండ్రి అనేక మంది జీవితాల్లో నా తండ్రి అపవాది తీసుకొస్తున్న నా తండ్రి పరిస్థితులను బట్టి జ్ఞాపకం చేసుకోమని వేడుకొంటున్నాను నా తండ్రి. అప్పుల బాధలు నా తండ్రి, భార్యాభర్తల సమస్యలు, ఆర్థికంగా ఇబ్బందులు, శారీరకంగా మానసికంగా ఒత్తిడులు నా తండ్రి, ఆయన ఇంట్లో కష్టాలు నా తండ్రి, అనేక మందిని నా తండ్రి, అనేక బిడ్డలను నా తండ్రి, అనేక హృదయాలను నా తండ్రి అపవాది కలిసి వేస్తుండగా నా తండ్రి అపవాదిని నా తండ్రి తరిమి కొట్టి వారి జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు అనుగ్రహించి మనం వేడుకుంటాను నా తండ్రి. దూరదేశంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, ప్రయాణాల కొరకు నా తండ్రి వెళ్తున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, పనుల కొరకు నా తండ్రి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, నా కుటుంబాన్ని పోషించాలి అన్న నిమిత్తం నా తండ్రి
ప్రయాసపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి నీ తోడుని వాళ్ళకి అనుగ్రహించి మనం వేడుకుంటాను నా తండ్రి. వాడు వెళ్ళే దారి ఎందు, వచ్చే దారి ఎందు నా తండ్రి నీ సహాయాన్ని, సానుకూలతని వారికి అనుగ్రహించి మనం వేడుకుంటూ, ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వారి వారి ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయచుండగా నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మేము మానక తప్పక ప్రార్థించి నీ పాదాలు చెంత పెట్టున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించి మనం వేడుకుంటాం నా తండ్రి. నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటాం నా తండ్రి. నీ కృప ద్వారా ప్రతి ఒక్కరిని నా తండ్రి నిండాళ్ళకు ఆశీర్వదించి మనం వేడుకుంటూ, మరొకసారి నా తండ్రి నీ రాకడ సమయం కనుక ఆలస్యమైనట్లయితే మేము అందరం అదొక చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింపచేయమని వేడుకుంటూ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.